ఫార్మ్ స్టే కేటగిరీలో అవార్డును సొంతం చేసుకున్న వారు ఫార్మ్ స్టే రిసార్ట్స్. టెన్ టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్లో మరో అవార్డు గ్రహీత ఫార్మ్ స్టే రిసార్ట్స్ వినోద్ రావు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మనం మాట్లాడేద్దాం. హలో సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ టెన్ టీవీ. మీది ఆర్గానిక్ అంతా కూడా ఫుడ్ అందించడం కానీ అండ్ మీ స్టే కానీ గ్రీనరీతో నిండిపోయి ఉంటుంది. సో వన్స్ ఒకసారి మీ గురించి ఇంకా తెలియని వాళ్ళ కోసం మీరేం చెప్తారు? ఈ ఫార్మ్ స్టే రిసార్ట్ అనేది 28 acres ఉంటుందండి. దీంట్లో మొత్తం అకామిడేషన్ ఉంటుంది. ఆర్గానిక్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం మేము. ఎక్కడ కానీ కెమికల్స్ కానీ హైదరాబాద్లో వాడుతున్నట్టు మీరే ఇతర ప్రదేశాల్లో వాడుతున్నట్టుగా మేము ఎలాంటి కెమికల్స్ వాడము. ఓన్లీ ఆర్గానిక్, ఓన్లీ మన తరతరాల నుంచి వస్తున్న ఎందుకంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఏం వాడారో ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆ ఫుడ్ ఎలా తయారు చేశారో అదే మెథడ్స్లో మేము ఫుడ్ తయారు చేసి మాకు వచ్చే గెస్ట్లకు అందిస్తాము. మా దగ్గర స్టే చేసే గెస్ట్లకు కూడా మేము మా దగ్గర ఆర్గానిక్ తయారు చేసినవి మేమే పండించినవి మేము వాళ్ళకి అందిస్తాము. దానివల్ల మాకు రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ ఉంటారు. మా ఫుడ్ను బాగా లైక్ చేస్తారు. మా ప్లేస్ ఇంకా డెస్టినేషన్ వెడ్డింగ్స్కు చాలా మంచి ప్లేసు. అప్ టు 200 people వరకు మేము అకామిడేషన్ ఇవ్వగలుగుతున్నాము. అంత రిమోట్ ఏరియాలో కూడా లగ్జరియస్ విల్లాస్ ఉన్నాయి మా దగ్గర. గెస్ట్లు అందరూ మరి హ్యాపీ. ఒకసారి వచ్చారంటే మాకు రిపీట్ కస్టమర్స్ వస్తారు బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ అండ్ అవర్ అకామిడేషన్ అండ్ సర్వీస్. అండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ ఇస్ బికమ్ లైక్ అ ఫ్యాంటసీ ఫర్ మెనీ ఆఫ్ దెమ్. సో అలా రావాలనుకుంటున్న వాళ్ళకి అక్కడ అకామిడేషన్తో పాటు ఎటువంటి ఫుడ్ మీరు లైక్ కాంటినెంటల్ లేదంటే చైనీస్ వాట్ ఎవర్ వాళ్ళు రిక్వైర్మెంట్ని బట్టి మీరు అందిస్తూ ఉంటారా? ఎలా ఉంటాయి అక్కడ? అది ఆర్గానిక్ అయినా కానీ అన్ని రకాల ఫుడ్స్ అందిస్తాము. దాన్ని ఆర్గానిక్ మెథడ్లో ఇస్తాము. కెమికల్స్ కానీ ఎసెన్స్ కానీ లేకుండా ఏదైతే మనం ప్రభుత్వం అనుమతించిన దాని ప్రకారం మాత్రమే వెజిటబుల్ కల్టివేషన్ కానీ మొత్తం ఫార్మింగ్ అంతా మేమే చేస్తూ వాళ్ళకి ఏదైతే కావాలో వాళ్ళే చేసుకునేటట్టుగా ఇస్తాము. మేకలైనా కానీ కంట్రీ బర్డ్స్ అయినా కానీ అవన్నీ మేము ప్రమోట్ చేస్తూ ఉంటాం మా ఓన్ ఫార్మింగ్ నుంచి. అండ్ నౌ ద కాంపిటీషన్ హ్యాస్ బీన్ వెరీ టైట్. సో కాంపిటీషన్ ఎలా తట్టుకుంటున్నారు? కాంపిటీటర్స్లో ఎవరిని ఫీల్ అవుతున్నారు మీరు అసలు? మాకు తెలిసినంత వరకు మాకు హైదరాబాద్ చుట్టుపక్కల మా కాంపిటీటర్స్ అయితే లేరు. ఎందుకంటే మా విధంగా ఒక రిసార్ట్లో వెజిటబుల్ కల్టివేషన్ చేస్తూ పాడి ఫీల్డ్స్ నడుపుతూ వాటి ద్వారానే గెస్ట్లకు ప్రొవైడ్ చేసేది వన్ అండ్ ఓన్లీ ఈజ్ ద ఫార్మ్ స్టే రిసార్ట్స్. ఐ ప్రౌడ్లీ కెన్ సే దట్. Well, thank you so much for sharing your views.